అందులో 2 ఏనుగులు ఎక్కిస్తే అయిపోద్ది. ఇంకొక విశేషం అసలు నోవా ఆర్క్ లో 2 ఏనుగులు పడితే అయిపోద్దాం. నోవా ఆర్క్ నీకు ఎడక్కనే కదా, నీకు కుడికన్ను కూడా పోయింది. నీకు మధ్యన ఎందుకు తెలిసిన 2 ఏనుగులు ఏంది కర్మ, 40,000 జీవరాశులు హ్యాపీగా బతకొచ్చు నోవా ఆర్క్ లో. నేను చెప్పింది కాదు, ఫిజిక్స్ స్టూడెంట్స్ ఎవరు మన క్రిస్టియన్స్ కాదు, విడిగా చదువుకునేటువంటి సెక్యులర్ స్టూడెంట్స్ రీసెర్చ్ చేసి చెప్పినటువంటి విషయం ఇది. 40,000 జీవరాశులు ప్రశాంతంగా బతకగలుగుతారు. 2 ఏనుగులు 2 ఏనుగులు నీలాంటి ఒక్కొక్కటి 20,000కు సంబంధించిన ఏనుగు అయితే పట్టిద్ది. నేనైతే ఏం చేయలేదు. సుమారుగా నోవా ఆర్క్ లో 1,25,000 గొర్రెలు పడతాయండి. పట్టించాలి కానీ 1,25,000 గొర్రెలు పడతాయి సుమారుగా. అంతేకాదు డైనోసార్లు అని అంటున్నాం కదా, డైనోసార్లు కూడా కనీసం డైనోసార్లు 55 కైండ్స్ ఆఫ్ డైనోసార్స్ పట్టొచ్చు. 55 కైండ్స్ ఆఫ్ డైనోసార్స్ ఈజీగా ఎక్కించవచ్చు నోవా ఆర్క్ లో. ఈ మిగతా జాతులన్నింటి 18,000 జాతుల్ని మనం ఈజీగా ఎక్కించవచ్చు. 18,000 జాతుల్ని నోవా ఆర్క్ లో 2 ఏనుగులు కాదు, 18,000 జాతులు ఈజీగా పడతాయి. మనకు అర్థమయ్యేటట్టు మాస్ లాంగ్వేజ్ లో చెప్పాలని మనం అనుకుంటే రైల్ రోడ్ కార్స్ ఉంటాయి కదా, ఇలాంటి రైల్ రోడ్ కార్స్ 340 రైల్ రోడ్ కార్లు ఒక్క నోవా ఆర్క్ లో పట్టేస్తాయి. అంత పెద్దది నోవా ఆర్క్. 2 ఏనుగులు పట్టేస్తే నిండిపోద్దట. నీలాంటి ఏనుగులు అయితే నిండిపోద్ది, మరి మామూలు ఏనుగులు అయితే నిండవు. ఏంది మామూలు విషయంలో 18,000 జీవరాశులు హ్యాపీగా ఉండొచ్చు. అంటే కనీసం 36,000 జీవరాశులకు తగినంత స్థలం నోవా ఆర్క్ లో ఉంది. దానిలో 15% ఫుడ్ ప్రిజర్వ్డ్ కి తీసేసిన, 9% వాటర్ కి తీసేసిన, ఇంకా ఖాళీ ఉంటుంది నోవా ఆర్క్ లో. కాబట్టి నోవా ఆర్క్ నువ్వు 30 మూరల పొడుగు అనుకున్నావు కదా పాపం. 30 మూరల పొడుగు అనేటప్పుడు 2 ఏనుగు 30 కదా, ఇంకో 0 కలపాలి. 300 కలిపితే గానీ ఒక నోవా ఆర్క్ కాదు. ఇందాక చెప్పా కదా, రాయల్ క్యూబిట్ అయితే ఇంకో 100 అడుగులు ఎక్కువ ఉంటుంది మరలా. కాబట్టి కనీసం 6,643 జాతులు ఎక్కించగలిగితే అవే మిగతా జంతు ప్రపంచాన్ని అంతటి యానిమల్ కింగ్డమ్ మొత్తాన్ని బ్యాలెన్స్